మీ పేరమ్మా? పేరు వర్ష. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మూడు పార్టీలు హోరాహోరీగా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? మేమైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేసి చెప్తున్నాం. ఎందుకనంటే ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది. మెజారిటీ కోసం వీఆర్ వెయిటింగ్. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, నవీన్ అన్న గెలవాలి అనేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు నవీన్ ఎందుకు గెలవాలంటారు? ఒక యువకుడు మన జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తారు. 10 ఏళ్ళు డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు చేస్తాడు అనేసి ఒక నమ్మకం ఉంది. ఎందుకనంటే వీళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిండ్రు. మరి ఏం డెవలప్మెంట్ చేసిండ్రు జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని? ఏం డెవలప్మెంట్ చేస్తే మీరు ఎందుకు డెవలప్మెంట్ మీరు ఏమైనా చేస్తే ఆ డెవలప్మెంట్ మేము చేసినాము మాకు ఓట్లు వేయండి అనేసి ఎందుకు అడుగుతలేరు? బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి. సో ప్రజలు కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో నవీన్ అన్న గెలవాలి అనేసి అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్, కేటీఆర్ అంటున్నారు ఏంటంటే నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది రౌడీ షీటర్లకు అడ్డాగా మారుతుంది, సెటిల్మెంట్లు, దందాలు, గుండెలు బాగా తిరుగుతారు, ప్రజలను భయభ్రాంతులకు గురవు చేస్తారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ ఎంత పెద్ద రౌడీ షీటర్? ఈరోజు పార్టీలా రౌడీ షీటర్లనే జాయిన్ చేసుకుంటుండు. మరి కేటీఆర్ ఎంత పెద్ద రౌడీ షీటర్ అయితే ఈనాడు ఇలా మాట్లాడుతుండు? చెప్పండి బ్రదర్ మీరే. నయ్యం అంతా చూసాము, మీరెంత అన్నట్టు కూడా మాట్లాడుతుంది. ఆయననే పార్టీలోకి తీసుకుంటున్నారు కదా. పెద్ద పెద్ద రౌడీ షీటర్లని నువ్వు పార్టీలో తీసుకున్నప్పుడు ఈ రోజు నవీన్ అన్న అంటున్నావు. మరి నువ్వు పెద్ద రౌడీ షీటర్ అయితేనే కదా ఇలా మాట్లాడేది. అందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేయక ఫామ్ హౌస్కి పరిమితమయ్యి కొన్ని వేల కోట్లు దోచుకొని మీ కుటుంబం ఒకటే బాగుపడ్డా తప్ప తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరైనా బాగుపడ్డారా? ఈ 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏ ఒక్క పని చేయలేదంటారా? చేయలేదు. చేస్తే ఎక్కడ ఏ గల్లీకి పోయినా మొత్తం వాటరే ఉన్నాయి, ఏ గల్లీకి పోయినా బురదనే ఉన్నది. మరి ఏం చేసిండ్రు? సో ఒక రోడ్ వేసిండ్రా చూపియండి, ఒక డెవలప్మెంట్ ఏం చేసిండ్రో చూపియండి. సరే వాళ్ళు ఏం చేసిండ్రో మరి అది పట్టుకొని పోయి ఎందుకు ఓట్లాడుతలేరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్ పథకాలని మంచిగా ఉన్నాయా? అన్నీ మంచిగానే ఉన్నాయి, ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తారనేసి ప్రభుత్వం చెప్తుంది, సీఎం గారు చెప్తుండ్రు, మేము చెప్తున్నాం. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం ఇంకా ముందుంది, టైం ఆగండి. అంత తొందర ఎందుకు పడుతుండ్రు? ఓకే. ఇప్పుడు డెవలప్మెంట్ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామానికి ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ రాజ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఓకే. ఇంటికి 2,500 వచ్చిందా? ఇంటికి 2,500 ముందుంది, ఆగండి. ఎందుకనంటే ప్రతి ఒక్కటి నెరవేరుస్తామనేసి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు, ప్రభుత్వం చెప్తుంది. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతున్నాం, అన్నీ ఒకటేసారి రావు కదా. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? వచ్చింది. 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఈనాడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తున్నారు. స్కూటీలు వచ్చినాయా? ప్రతి ఒక్క ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, అదే వచ్చిందా? స్కూటీలు ఇస్తామన్నారు, ఇస్తారు, ఆగండి, తొందరపడకండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉందా లేదా? అసలు గ్రౌండ్లో ఉందా అంటే ఏం చెప్తారు? మాకు బీజేపీతో పోటీ లేదు, బీఆర్ఎస్తో పోటీ లేదు. కాంగ్రెసే మాకు. కాంగ్రెస్ గెలిచిందనే మేము నమ్ముతున్నాము, మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాము. బీజేపీ అంటున్నారు. బీజేపీ ఏంటిది అసలు? ఏమైనా అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఏది ఇస్తారు? ప్రజలు వద్దా మరి మీకు? ప్రజలని ఓట్లు అడిగే విధానం లేనప్పుడు మాకు బీజేపీ ఎవరు కోరుకుంటున్నారు? ఓకే. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి సతీమణి కొంగు చాచి ఓట్లు అడుగుతున్న పరిస్థితి. ఆమె ఇద్దరు కూతురు కూడా తిరుగుతూ ఉన్నారు. సెంటిమెంట్ బలంగా పనిచేయదంటారా? మీరు కూడా ఒక మహిళ కాబట్టి ఏం చెప్తారు? కనీసం ఒక మాట్లాడడానికే వస్తలేదు. రేపు ప్రజలని ఓట్లు అడుగుతున్నారు, రేపు ఏం అభివృద్ధి చేస్తారు చెప్పండి. ఈనాడు బీఆర్ఎస్ మొత్తం దిగి ప్రచారం చేస్తుండ్రు. మరి 10 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదు అభివృద్ధి? ఈనాడు మీరు ఓట్లు అడుగుతున్నారు. మరి మీరు అడిగే ఓట్లు మేము అభివృద్ధి చేసినామనేసి ఎందుకు అడుగుతలేరు? కాబట్టి ఎన్ని కుట్రలు చేసిన వాళ్ళు పక్కా జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. షూర్. తప్పకుండా. గ్యారంటీ. పక్కా. ఎంత మెజారిటీ వస్తుంది నవీన్ యాదవ్కి? 50,000 మెజారిటీతో గెలుస్తారు. బరాబర్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మొన్న ఒక సభలో ఆమె కన్నులు పెట్టిన పరిస్థితి, ఓట్లు వేయండి గెలిపించండి అని చెప్పేసి. మహిళలు ఆ రకంగా ముందుకెళ్తారా? ఇప్పుడు మహిళలు సింపతి అవన్నీ చూడరు. మన జూబ్లీహిల్స్ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి,
రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, పిల్లలు ఒక ఎడ్యుకేటెడ్ కావాలి, మన ఇంట్లో ఒక ఉద్యోగం రావాలి అనేసి కోరుకుంటున్నారు. కానీ సింపతితో ఓట్లు పడతాయి అనేది రాంగ్. అంటే 23లో జరిగిన ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ముఖ్య పట్టణంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సీట్ కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు వస్తాయని నమ్మకం మీకు ఉందా? ఇప్పుడు వస్తాయని నమ్మకం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు అన్ని కబ్జాలకి గురి చేశారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారు రాగానే హైడ్రాని తీసుకొచ్చారు. ఎక్కడెక్కడైతే కబ్జాలకి గురైన ప్రాంతం ఉన్నాయో అవన్నీ తీస్తూనే ఉన్నారు. ష్యూర్గా హైదరాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది మినిస్టర్ అవుతారు ఏదో అంటున్నారు, మీ దాకా ఏమైనా వచ్చిందా? అర్థం. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే మినిస్టర్ ఏదో అవుతారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఒక యువకుడు కూడా మినిస్టర్ క్యాబినెట్లోకి రావాలి కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు కాబోయే మినిస్టర్ కూడా అవుతారనేసి నవీన్ అన్న మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మైనార్టీ వాళ్ళు ఎటువైపు ఉన్నారు, ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం ఎటువైపు ఉంది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకనంటే డెవలప్మెంట్ కావాలి, ఫస్ట్ మనకు ఉద్యోగాలు రావాలి. సో ఇక్కడ 10 ఏళ్ళు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఈనాడు రేవంత్ రెడ్డి గారు రాగానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇస్తున్నారు. ఒక్కొక్కటి భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అందరూ అన్ని సామాజిక వర్గాలన్నీ కాంగ్రెస్ గెలుపు కోసమే చూస్తున్నారు. ఎట్లా ఉంది గతంలో కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, మధ్య వ్యత్యాసం ఏమైనా మీకు కనిపించిందా? కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన బెస్ట్. ఎందుకంటే 20 నెలల్లో ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనేసి ప్రజలు గమనిస్తున్నారు. మనం చెప్పొద్దు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలే కదా ఓట్లేసేది. సో ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్నే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్నే గెలిపిస్తామనేసి అంటున్నారు.